వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. రెండు రోజులు సార్ కూలీలు ఎవరు పట్టించుకోవాలి. పోలీసులు సార్లు బాగా పట్టించుకుంటున్నారు, ఏదైనా వాళ్ళు వాళ్ళు పట్టించుకుంటున్నారు. కానీ డాక్టర్లు పట్టించుకోవాలి కరెక్టే సార్. లేదని శవాన్ని ఇచ్చేదానికి ఏమి ఇంత బాగా కట్టించాము 6 రోజులు నా పిల్లల్ని కట్టుకొని నన్ను పంపించకుండా ఇక్కడే వెళ్ళిపోతాను. మా బావని బయటకు పంపించండి. నా మొగుడికి ఏమీ తెలీదు. సార్ ఉండేది ఇప్పుడు నేను ఇంటికి పోయేవాళ్ళు ఎందుకు కూర్చోవాలని వచ్చిన దగ్గరే ఫస్ట్ పని చేసింది డాక్టర్ ఫోన్ చేసి ఏం సార్ పోస్ట్ మార్టం కదా అంటే ఇప్పుడు వస్తున్నాయి 5 నిమిషాలు అయిపోయి కదా. శాంతిగా ఉండి అయిపోయాయి. శాంతి అని కాదు, కుళ్ళు పని అవన్నీ ఏం చేయాలి సార్ పోయేటప్పుడు కూడా పోయిన సవాల్. డాక్టర్ ఏమో ఇంటికి చేర్చాడు కదా, ఇంటికేం చేర్చు మా శవాన్ని మాకు బయటకి ఇస్తే మేము తీసుకెళ్తున్నాం అంటున్నాం అంతే. ఇప్పుడు మీకు ఇస్తారు తీసుకుపోతారు. అన్ని 8 గంటలకే ఇస్తామన్నారు వాళ్ళే సారాల్లో. లేదు సార్ కూడి అన్ని తెచ్చిన అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నామా సార్. లేదని వాళ్ళు మీరు వచ్చినారు న్యాయం జరిగింది లేదని వాళ్ళ తప్పని రెస్పాన్సిబిలిటీ కావాలి కదా సార్. ఇప్పుడు మా అంటే సరిపోయింది, వేరే వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు, మాకు ఏం తెలియదు. ఇప్పుడు ఎవరు మాకు లేరు సపోర్ట్. బాధ అయింది చేసినాం. మీరు రాకుంటే ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు పట్టించుకోవాలా? గవర్నమెంట్ అనేది ఏంటికి రైతులకే కదా సార్. లేకపోతే మా పరిస్థితి ఏంటి? తండ్రిలోకి వచ్చి ఇప్పుడు కూర్చోండి లేకుంటే ఎవరు మాట ఊరు మాట పోలీసు వాళ్ళకే మాట నిన్నటే ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు సార్లు. ఆస్పరి సారు ఇక్కడ ఉండే వాళ్ళ సార్లు డాక్టర్ అనేది చేస్తామంటారు. డాక్టర్ సార్లు నిన్నటే చెప్తున్నారు మాకంటే అయ్యలేదు. సరే అని ఉండి పోస్ట్ మార్టం చేస్తామని కాదు సార్. లోపలికి కానీ తీసుకుపోయినారు, పొద్దున ఇస్తామన్నారు, 8 గంటలకు అన్నారు, 10 గంటలు అన్నారు. సరే అని అంబులెన్స్ చెప్పింది కదా డాక్టర్ మాట్లాడింది. ఆదంలోనే ఉండేది బెండమేట్నారు సార్. బెండమేట్ భార్య పిల్లలు లేరని బాధతో తాగి మందు తాగి మధ్యలో పడిపోయినాడు. మేము 6 రోజుల తర్వాత ఆయన చూసుకున్నాము. చూసుకున్న తర్వాత పోస్ట్ మార్టం కానీ పోలీసులు తోలుకొని వస్తే ఇప్పటి వరకైనా ఈ శవం తీసుకుపోయి ఎక్కడ తీసుకోవాలా? కర్నూలు అయినా కూడా ఎవరు పట్టించుకుంటారు? శవాన్ని మేమే చూడవాళ్ళము. ఇంకా పురుగులు పట్టింది శవము, పురుగులు పెట్టండి ఏం చేస్తారు? ఏం ప్రాబ్లం చెప్పండి. నిన్న వచ్చినాం సార్ పోస్ట్ మార్టం చెప్పండి. పోస్ట్ మార్టం వచ్చినాము. ఈరోజు పొద్దున ఉదయం కల్లా ఇచ్చేస్తాం మీ బాడీ మీకు ప్యాక్ చేసి అని చెప్పి అన్ని అనుకూలం చేసుకొని పెట్టినాము. డాక్టర్లు చూస్తే సంతకాలు పెట్టకున్నట్లున్నారు. పోలీసు వాళ్ళు బతిమలాడుతున్నారు, అందరు బతిమలాడుతున్నారు. డాక్టర్ కాలు పట్టుకుని పోతే మీరు ఎవరు పక్క జరగండి ఎందుకు వచ్చినారని నూకేస్తున్నారు. ఇప్పుడు ఎవరు డబ్బులు ఎవరు పంచినారని చెప్తారు కదా, ఎవరో చెప్పినారు అందరికి డబ్బులు పంచినామని చెప్తారు కదా. ఆటోలో వేసుకోవడానికి ఆటో బాడుగులు ఉన్నాయి సార్. 5,000 6,000 పెట్టుకొచ్చుకున్నాం సార్. 5,000 6,000 పెట్టుకొచ్చుకున్నాం సార్. వద్దలేమ్మా, హాస్పిటల్ ఎవరికి లేదు కదా, ఎవరు మీకు అబ్జెక్షన్ చేస్తున్నారు? కర్నూలు అంటున్నా, కర్నూలు ఏం చేస్తారు సార్?
డాక్టర్ సార్ మొక్కినా కూడా మీరు ఎందుకు వచ్చినారని ఇలా పోతున్నాడు. నిదానంగా నిన్నటే మెద్దాన్ని 12 గంటలకు డబ్బులు లేవు, ఏం చేయాలి? న్యాయం జరుగుతుంది. మా సార్ వచ్చినాడు, మేము వచ్చినాము. మీకు న్యాయం చేసే వరకు మేము ఇంటికి నేను చెప్పేది వద్దమ్మా తల్లి. బయటికి పెట్టండి పోలీసులు 104 ఇన్వెస్టిగేట్ తెచ్చారు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు ఉంటుంది అంతా ఏం చేస్తారు. అదేంటంటే కొంచెం సంఘర్షణ వచ్చింది, కర్నూలు మాట్లాడినాను వాళ్ళతో అర్థం చేసి నేను కూడా ఎక్స్పర్ట్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ డాక్టర్. ఎందుకంటే వీధోళ్ళకి అన్యాయం జరుగుతుంది అంతే. డాక్టర్ మీరంతా పాతోళ్ళు, మీకు తెలుసు బాగా. నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళని చూస్తే బాధ అవుతుంది, మా కళ్ళు నీళ్ళు వస్తాయి. ఒక ఆపరేషన్ చేస్తే ఒక కాంప్లికేట్ కేసు కూడా కాంప్లికేట్ పోస్ట్ చేశారు కదా డాక్టర్. దేవుడు బాగా చూసుకోండి డాక్టర్ అంతే. పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది కదా బాబు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద ప్రజలకు దేవాలయం లాంటి ఆసుపత్రి. అలాంటి దేవాలయంలో వాళ్ళు ఏదో నిన్న చనిపోయి 5 దినాలు అయింది, ఆ బాడీ కుళ్ళిపోయింది. కుళ్ళిపోతే సాయంకాలం తెచ్చారు. సాయంకాలం తెచ్చిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకి మేము ఆపరేషన్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. సరే అని వాళ్ళు కాసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నామని చెప్పి విచారిస్తే అక్కడ పోస్ట్ మార్టం చేయడం లేదు అని చెప్పి ధర్నా చేయాలంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ వచ్చి ఈరోజు డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారో ఆ డ్యూటీ డాక్టర్కి ఫోన్ చేయడం జరిగింది, పద్మకుమార్ గారికి. సార్ ఇమ్మీడియట్గా రండి, ఆపరేషన్ చేసి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేయండి అని చెప్తే వస్తున్నా, ఇప్పుడు 5 నిమిషాలు వస్తున్నా అని చెప్పారు. కర్నూలుకు ఎందుకు రెఫర్ చేశారంటే అది బాడీ డీకంపోజ్ అయినందుకు అక్కడ పోవాలి. అది అంటే అవన్నీ కాదు, ఇక్కడ చేయండి, వాళ్ళు పేదవాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు అని చెప్పడంతో ఆయన ఇమ్మీడియట్గా రావడం జరిగింది. రావడం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఈరోజు బాడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లోనే ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఈ హాస్పిటల్ని ప్రైవేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉంది. ఇంకా రేపు ప్రైవేట్ చేస్తే దీనికంటే అధ్వానం ఉంటుంది. ఇది ఏదో అపోలో హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి ఈ హాస్పిటల్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ 350 బెడ్లు హాస్పిటల్ మేము పాస్ చేసాము. మరి మేము ఉన్నప్పుడు దీనికోసం పోరాడి 350 బెడ్ల హాస్పిటల్ వచ్చింది. 300 బెడ్ల హాస్పిటల్ వస్తే ప్రజలు ఏమనుకున్నారు, కార్డియాలజిస్టు, యూరాలజిస్టు, లెప్టాలజిస్టు ఇవన్నీ డాక్టర్లు ఇక్కడ వస్తారు, మనకు బాగుంటుందని చెప్పి అనుకున్నారు. అయితే ఈ తరుణంలో ఆ మెడికల్ కాలేజ్ బంద్ కావడము, దాన్ని షిఫ్ట్ చేయడము, ఎక్కడో ప్రైవేట్ చేయడం అనేది ఇది కాదు. ఇది రాయలసీమ ప్రాంతంలో 5 నియోజకవర్గాలకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఆదోని. ఏమి జరిగినా ఈ చుట్టుపక్కల ఏ యాక్సిడెంట్ జరిగినా ఏదో అపాయం వచ్చినా ఈ హాస్పిటల్ వస్తుంది కనుక దీన్ని ఇమ్మీడియట్గా ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వం వెంటనే ఏవైతే పోస్టులు క్యాన్సిల్ చేశారో 200 పోస్టులు ఇక్కడ ఉండే హాస్పిటల్ డాక్టర్ పోస్టులు కూడా క్యాన్సిల్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వెంటనే ఫుల్ స్ట్రెంత్గా డాక్టర్ని ఇక్కడ అపాయింట్ చేసి ప్రభుత్వము దీనిపైన స్పందించాలి. అలాగే ఎమ్మెల్యే కూడా స్పందించాలి. ఇది కేవలం మాటలతో ఎమ్మెల్యే చేసేది కాదు. ఇది మీరు కేవలం హాస్పిటల్కి వచ్చి దీన్ని సందర్శించి ఇది ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు, దీన్ని క్యాన్సిల్ చేసి మీరు అసెంబ్లీలో అన్ని రకాలుగా అంటున్నారు కదా, దీన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడి ఇది ప్రైవేట్ చేయవద్దు అని చెప్పి మీ వాయిస్ అసెంబ్లీలో వినిపించి మెడికల్ కాలేజీని ఇమ్మీడియట్గా ప్రభుత్వమే చేపట్టాలని చెప్పి నా డిమాండ్. ఈ రకంగా చేయడం వలన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఫండ్స్ 12 కోట్లు ఇచ్చి అంతా అభివృద్ధి చేసిన తర్వాత ప్రైవేట్కి ఇస్తే ఇది సమంజసం కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి వెంటనే ఇది విరమించుకొని
ఆదోనిలో ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉందో అలాగే నడపాలని చెప్పి మా డిమాండ్. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని. ఒక 5 రోజుల కింద ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్తో ఆయన తాగి చనిపోవడం జరిగింది చేనులో. అది చూసుకోలేదు. 5 రోజులు అయిన తర్వాత వాళ్ళకు డెడ్ బాడీ దొరికింది. నిన్న సాయంత్రం తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అంటే పోస్ట్ మార్టం దీంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళు డాక్టర్స్ అడిగితే రేపు పొద్దున్న 10 గంటలకంతా, ఎందుకంటే సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత పోస్ట్ మార్టం చేయరు. మార్నింగ్ 9కు స్టార్ట్ చేస్తారు. ఏ డ్యూటీ డాక్టర్ ఉంటే వాళ్ళు చేయాలా. ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఏదో ఒక డాక్టర్ అంట ఆడోళ్ళని దొబ్బుతారంట, వెళ్ళిపోతారా లేదా కర్రలు తీసుకుపోండి అని చెప్పి. ఈ హాస్పిటల్ ఉండేది ప్రభుత్వ హాస్పిటల్ ఉండేది బీదవాళ్ళ కోసము. ఇది ఆదోని డివిజన్, దాదాపు ఆదోని పెద్ద హాస్పిటల్ ఇది ఒకప్పుడు 50 పడకల హాస్పిటల్, ఈ రోజు 350 పడకల హాస్పిటల్ అయింది. ఎందుకైందంటే ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్ గారు ఉన్నప్పుడు దాదాపు 486 కోట్లతో అది శాంక్షన్ చేయడం, ఫౌండేషన్ వేయడం జరిగింది. మరి ఆయన 40 కోట్లు శాంక్షన్ చేసినాడు. అందులో కాంట్రాక్ట్ 60 కోట్లు వర్క్ చేసినాడు. ఈరోజు దీన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దాంట్లో 350 సీట్లు ఎందుకు తేవడం జరిగిందంటే ఉంటేనే మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తారని చెప్పడంతో వాళ్ళు ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది. నేను ఆ రోజు కాంట్రాక్ట్ దగ్గర పనిచేసినటువంటి ఒక మేనేజరు మేము పిలిపించినాము ఇక్కడ హాస్పిటల్లో. ఆ రోజు కొంతమంది మీడియా వాళ్ళని పిలిపించి హాస్పిటల్ అంతా తిరిగి అయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి మెడికల్ కాలేజ్ ఆధునిక మెడికల్ కాలేజ్ PPP పబ్లిక్ ప్రైవేట్ పాలసీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆదోనిలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలతో ఈ ఆదోని మెడికల్ కాలేజ్ మాత్రం ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు అక్కడ ఆదోని నుంచి తరిమి కొట్టడానికి కూడా మేము విద్యార్థి సంఘాల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆలోచన పెద్ద డివిజన్ ఇది. ఎందుకంటే చిన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉంటే ఫ్రీ సీట్స్ వస్తాయి, చదువుకుంటారు. ఈ రోజు ఒక సీట్ కావాలంటే 2 కోట్లు మెడికల్ MBBS కు 2 కోట్లు ఎక్కడి నుంచి వస్తారండి? ఈరోజు కూలీ నాలి చేసి కార్మికులు, కర్షకులు, రైతులు, చిన్న వాళ్ళంతా ఈరోజు చదువుకునేది మెడికల్ డాక్టర్ కావాలని కళల కంటే కళలు నెరవేరు. చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకోండి, ఆదోని మెడికల్ కాలేజ్ మాత్రం ప్రైవేట్ పరం చేయొద్దండి, ఇది ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అలాగే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బీద వాళ్ళు చెప్తున్నారు 5,000 6,000 ఖర్చు పెట్టుకున్న ఆటోలకు దానికని. వాళ్ళని చూస్తుంటే చిన్న పిల్లలు ఈ రోజు ఇంత ఎండలో 2 గంటల వరకు వాళ్ళు సతాయిస్తున్నారు హాస్పిటల్లో. ఇంత బాధ అవుతుందంటే బాధ అవుతుంది. నాకు అర్ధ గంట కింద 3 ఫోన్లు వచ్చినాయి. నేను ఆరేకల్ ఎమ్మెల్యే పోవాలి, ఆరేకల్ నుంచి వాపస్ వచ్చిన. ఇంత ధర్నా చేస్తున్నామంటే మా ప్రకాష్ జైన్ గారు వచ్చినారంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రకాష్ జైన్ అయితే జయశెట్టి ప్రకాష్ ఇప్పుడు కాదు, మా ఇద్దరు 80 నుంచి ఆయన 83లో ఎమ్మెల్యే అయినాడు. అది ఏదో అప్పుడు ఆయన చేసినటువంటి 18 నెలల్లో ప్రజల్లో మంచి అభిప్రాయం పడింది, మంచి వర్కర్ అని చెప్పి. ఆయన వచ్చినాయంటే నేనున్నట్లే అని చెప్పి నేను స్పీడ్గా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అప్పుడే PM జరిగింది, డాక్టర్ గారు PM చేసినారు. వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నటువంటి డాక్టర్లకంతా ఒకటే కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు బీద వాళ్ళని సతాయిద్దండి. బీద వాళ్ళని సతాయిస్తే మాత్రం అర్ధరాత్రి కూడా మేము మీ కళలు వస్తామని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఆలోచించేయండి, చిన్న దానికి రెఫర్ టు కర్నూలు అంటారు. అవి ఇడిచిపెట్టండి. ఇంత పెద్ద హాస్పిటల్ ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు ప్రభుత్వాలు. మరి ఎందుకండి రెఫర్ టు కర్నూలు అంటే ఇక్కడ లేదా? దాదాపు ఒకప్పుడు 26 మంది డాక్టర్లు ఉన్నది 120 మంది డాక్టర్లు అయినారు. ఇప్పుడు ఉండేది 70 మంది ఉంది, మళ్ళీ 13-14 మందికి వచ్చింది డాక్టర్లు. ఆలోచించేయండి. ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రి 350 పడకల ఆసుపత్రి అయింది ఆదోనిలో. ఆదోని డివిజన్ చాలా పెద్దది, చాలా బీద వాళ్ళు, రైతు, మన డివిజన్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రైతులే. విలేజెస్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాలంటే ఎంతో కష్టము. ప్రభుత్వ ఆసుపత్రి ఉందని చెప్పి కొన్ని లక్షల కోట్లు మెడిసిన్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోతున్నాయి? దానిపై బీద వాళ్ళకి సాయం చేయండి. డాక్టర్ గారు పేషెంట్ మీరు దేవుడు ఉన్నట్ల, దేవుడు ఎక్కడున్నారు కానీ దేవుడు అక్కడ ఉంటాడు కానీ 50% దేవుడు మీరే. ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళు నవ్వుకుంటా మాట్లాడండి, నవ్వుకుంటా ఇంటికి పంపించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ గారికి. ఈ రోజు పొద్దున కూడా ఏదో డాక్టర్ లేడీస్ దొబ్బుతున్నారంట, మీరు వెళ్ళిపోతారు లేదా అలాంటి డాక్టర్ల పైన మేము నిజంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఇది ఎక్కడ మన DMHO కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని బీద సతాయిద్దండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం అని డిమాండ్ చేస్తున్నా. నా పేరు జయశెట్టి ప్రకాష్, ex-APMC చైర్మన్ ఆదోని.